మరి మీలాంటి వాళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ అయింది, మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ అవుతున్నాయి కదా, కార్యకర్తలు చాలా మంది ఓపెన్గా చెప్తున్నారు కదా వాళ్ళకు. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో నేను రాష్ట్ర సెక్రటరీ, మీరు రివ్యూ రాష్ట్ర మీటింగ్ సెక్రటరీ. ఈ రోజు వరకు ఓటమి తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ లేదు. ఇక నేను రాష్ట్ర సెక్రటరీగా మాట్లాడాలి మీరు చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదో మన సమన్వయ అదే మళ్ళీ ఎమ్మెల్యేలే సెంట్రిక్. మొన్న మా ఎంపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిరు. ఎవరి ముందు పిలిపించి మాట్లాడిరు? ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుకున్నారు, ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడుకున్నారు. ఆడ కార్పొరేషన్ చైర్మన్, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, పార్టీ ఇలా ఉన్న స్టేట్ సెక్రటరీలను కానీ, లేకపోతే పార్టీలో ఇంతకుముందు ఉన్న ఎవరిని పిలవలేదు ప్రతి నియోజకవర్గంలో. మళ్ళీ మొన్న పిలిచి మీటింగ్ పెట్టుకున్నది ఒక మంత్రి ఇంట్లో 4 ఎమ్మెల్యేలు కూర్చొని ఆయనను పిలుచుకొని, మరి అవి ఏంటి ఒప్పగింతలా ఇదా ఏంటో తెలియదు, ఆడ మీటింగ్ పెట్టిరు. మరి ఈ రోజు వరకు ఎందుకు ఆ క్యాండిడేట్ నిర్ణయంలో మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోవట్లేదు? వైనాట్ మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్గా, మాలాంటి కార్యకర్తలుగా ఎదిగిన రాజకీయ నాయకులు, ఒక చైర్మన్, నేను స్టేట్ సెక్రటరీ, క్యాండిడేట్ ఒక ఎంపీ, ఎంపీ క్యాండిడేట్ నిర్ణయం జరిగేటప్పుడు నేను ఉండాలా లేదా? మహబూబ్ నగర్ నిర్ణయాలు జరిగినాయి. మహబూబ్ నగర్ నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ పిలవలేదు. వాళ్ళు అక్కడ మా ముందే బయట లొల్లి చేసినారు. నేను అక్కడ విన్నాను, నాకు బాధ అనిపించింది. ఒక పార్టీ నిర్మాణంలో ఒక పునాది రాయి పార్టీ ఆఫీసులో పాపం బయట ఎగ్జాస్ట్, అక్కడ అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? బయట వచ్చి చిట్చాట్ గిట్ల జరుగుతుందన్నా గట్ల జరుగుతుందన్నా అని చెప్తారు. ఒక ఇక్కడ జరిగింది, ఏది మన చేవెళ్ళలో జరుగుతూ ఉంది, ఇంకో దగ్గర జరుగుతూ ఉంది. ప్రతి క్యాండిడేట్ నిర్ణయంలో ఏం ముళ్ళ పోతుంది? ఒక 10 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నదే మనకు తక్కువ. ఒక 5 మంది ఎమ్మెల్యేలతో పాటు 5 ఎక్స్ చైర్మన్లనో లేకపోతే 2 స్టేట్ బాడీలో ఉన్న వాళ్ళనో పిలుచుకొని మాట్లాడితే మన ముళ్ళలు పోతాయా? అవును, మీరు చెప్పండి. అంటే ఎందుకు విధానంలోనే పార్టీ రూపకల్పన. ఇంతకుముందు మా కేసీఆర్ గారు పిలిచేదండి. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ప్రతి మీటింగ్లో, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో మా అందరినీ ఎనలేని విలువ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా ఒక కార్డు ఇచ్చి, ప్రగతి భవన్ ఎప్పుడంటే అప్పుడు రండి అని ఒక యాక్సెస్ కార్డు ఇవ్వడం. తర్వాత మాకు ప్రతి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఒక పదవి ఇస్తా, మీరు పార్టీకి పనిచేస్తుంటారు, మీకు కొంత మేరకు ప్రోటోకాల్ ఉండాలి, ఎమ్మెల్యేలు చూసినా చూడకపోయినా అని. వారి విధానాలు వేరుండే. ఇప్పుడు ఏమవుతుందో నాకేం అర్థమవుతలేదు పార్టీలో. అంటే మాకు ఎట్లా అవుతుందంటే, ఈ పార్టీ మీద ప్రేమ పెంచుకున్నాం మేము. ఎందుకు? యుక్త వయసులో, యంగ్ ఏజ్లో మేము రావడం జరిగింది. ఇప్పుడు తెల్లెంటుకలు వచ్చినాయి. దాని మీద అమితమైన ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే కోపం కూడా బయటకు వస్తుంది. నేను ప్రేమతో వెలబెడుతున్నా ఈ కోపాన్ని. నా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గూడు గట్టి నిర్మించుకున్నాం. ఆ రోజుల్లో మేము కాన్స్టిట్యున్సీలో ఎవరు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఎవరు రమ్మంటే రాకపోతే ఒక్కొక్క కమిటీలో బతలాడి ఇండ్ల పొంటి తిరిగి గడపకు కూడగట్టుకొని ఒక కమిటీ వేసుకునేది. అట్లా నిర్మించుకున్న పార్టీ మమ్మల్ని ఎక్కిరిచ్చిరండి. నన్ను ఇదే దేవేందర్ గౌడ్ గారు ఒకసారి అన్నారు, వాడు మెంటల్ అయిపోయినాడు, వాడు అది ఇది అని చెప్పి. మామూలుగా కాదు అసలు. ఒక్క గవర్నమెంట్ ఉన్న పార్టీని వదిలి తెలంగాణ అనుకుంటా పోతాడరా అని చెప్పి తిట్టిరు. ఇండ్లలో కూడా మా కుటుంబాలు ఉండయా? మాకు అసలు పోషణ ఉండదా? మొత్తం ఇదొక మైకం, ఇదొక పిచ్చి. మా కేసీఆర్ గారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, పండుగ లేదు, పబ్బం లేదు, ఒక రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడాలన్నప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. కలుపులు ఉన్నాయనో, కోతలు ఉన్నాయనో, పెళ్లిళ్ళు ఉన్నాయనో ఏది లేదండి. మా సారు పిలిచినప్పుడు ఫ్యామిలీలను కూడా రోడ్డు మీద నువ్వు ఆటోలో పోయి ఇంటికని ఉరికెట్టు పిలుపు అంత అమోఘం. కేసీఆర్ నాయకత్వం అంటే ప్రత్యక్షంగా ఆయన పార్టీ వ్యవహారాలు చూసినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇవాళ వేరని మీరు అంటారు. ఈరోజు వేరు, అంతేనా? అంతే. మరి ఇది మారాలంటే, ఇది పోవాలంటే, మీలాంటి వాళ్ళకి యాక్సెస్ రావాలంటే ఎవరు ఎక్కడ ఎట్లా మారాలి? ఒకటి, సారు అంటే ఏ పరిస్థితులు ఉన్నాడో నాకైతే తెలియదు. వారు ఇప్పుడు చాలా అంటే ఎంత మేధోమదనం చెందుతా ఉన్నాడో, ఎంత మానసిక సంఘర్షణలో ఉన్నాడో నాకైతే తెలియదు. నేను కలవలేదు. మన హాస్పిటల్లో ఒక్కరోజు చూసి వచ్చినా, సార్ తొందరగా మీరు బాగా బయటికి రండి అన్న, సీను బాగున్నావా అన్నాడు. బాగున్నా లేదు కాదు సార్, మీరు తొందరగా మేల్కోవాలని చెప్పి వెళ్ళి కలిసినాం. బయటకు వచ్చి ఏడ్చుకున్నాం. ఇక ఆయన ముందు ఏడవలేక. అంత ఎమోషనల్ అండి తెలంగాణ ఉద్యమకారులు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత ఎమోషనల్ రేపు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు అనుకున్నారో మరి ఏమనుకున్నారో. మాలాంటి ఉద్యమకారులను పక్కకు పెట్టిరు. అంటే అక్కడ పరిపాలనలో ఉన్నోళ్ళని, అక్కడ ఉద్యమకారులని కొట్టినోళ్ళకి అట్లుంటేనే ఇప్పుడు ప్రభుత్వంలో మళ్ళీ ఎవడైనా ఉద్యమం చేస్తే కొట్టగలుగుతారు, మా వాళ్ళైతే సింపథెటిక్ ఉంటారు అని చెప్పి మమ్మల్ని అధికారంలోకి, ప్రభుత్వంలోకి రాకుండా కూడా చేసిరేమో. అట్లా అనిపిస్తుంది మాకు.
అరే మాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కాగలిగారు కదా, మేము ఎందుకు? ఇప్పుడు నేను లాయరే కదా, అంటే మాకు తెలియదా, చట్టాలు తెలియదా, మాట్లాడలేమా? ఎందుకు అవకాశాలు రాలేదు అనేది జీవితాశయాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు విద్యాలయాలు భావి భారత పౌరులను అందిస్తాయి, విద్యాలయాలు భావి భారత పౌరులను అందిస్తాయి. రాజకీయ పార్టీలు భావి భారత నాయకులను అందించాలి, లేకపోతే రాజకీయ పార్టీలు వేస్ట్ ఈ ప్రజాస్వామ్యంలో. నిజంగా ఏ పార్టీలైనా, అన్ని పార్టీలు, ఏం కాంగ్రెస్ ఇప్పుడు ఉద్దారకం ఉందా? అంతా మా పార్టీకి వెళ్ళి పోయిన వాళ్ళని టికెట్లు ఇచ్చి ఎంపీలు పెడుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ వర్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్. అది విచిత్రమైన పరిస్థితి. మీ విశ్లేషణ మార్నింగ్ చూసాను, చాలా చక్కగా ఉంది. మీరు ఏమన్నారు? ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు, మా బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ మధ్యలో బీఆర్ఎస్. సో అవకాశవాదుల మధ్యలో మిగతా వాళ్ళ మధ్యన పోరాటం అని కూడా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు అదొక ప్రాబ్లం. ఇప్పుడు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అవకాశవాది. సరే ఈటల రాజేందర్ ఓ పార్టీలో పోయిండు, సరే మేము కాదనుకున్నాం, 10 ఏళ్ళు పనిచేసిండు, ఆయన ఒక బీసీ, ఆయన ఒక లెక్క, ఆయన ఒక పత్రం. మాకు అప్పుడు ఏది జైళ్ళల్లో పడితే పైసలు పెట్టి ఇడిపియడం కానీ, ఆయన ఇంటికి పోతే తిండ్లు పెట్టడం కానీ కొంచెం టేక్ కేర్ చేసిండు. మేము ఇలా పార్టీలు ఉన్నందుకు ఆయన ఇంటికి పోకపోవచ్చు, ఆయనతో మాట్లాడకపోవచ్చు, కానీ కొంత మేరకు ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఎంత ధర్మ సంకటం అంటే మా ఉద్యమకారులకి, మా బీసీలకి ఇది పెద్ద ధర్మ సంకటం. మిమ్మల్ని అందరూ కలుస్తున్నాడా? పాత వాళ్ళందరూ అందరిని కలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తే మేము ఏం చెప్పాలి చెప్పండి? గేట్ వేసుకోవాలా? బుచ్చన్న మీరు చెప్పండి. ఒక మానవుడిగా, మానవ సహజ పరిణామంగా, మానవ సంబంధాలుగా ఇప్పుడు అటు తిరుగుతుంటాడా గల్లీలా? గిన్నె తాడూరు శ్రీనివాస్ ఇల్లు అంటారు. ఆయన వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. నేను ఏం చేయాలి? ఆయన ఇంట్లో అప్పుడు తిన్నా కదా నేను. అరే మానవుని భయ్ కృతజ్ఞత ఉండాలి కదా. ఇవాళ రాజకీయ పార్టీల పేరుతో ఇవాళ ఏ రాజకీయ పార్టీలు ఉంటురో తెలియదు. అంటే ఇవాళ నేను దూరం పెట్టి రేపు మళ్ళీ ఆయన మా పార్టీలోకి వస్తే నేను మళ్ళీ దగ్గర తీయాలన్నా? అది ఉంటుందా? మానవ అని వికృత చేష్టలు చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఇవి వద్దు అంటున్నా నేను. తన ఓన్ పార్టీ, ఇప్పుడు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని అంటున్నాను, 100 ఏళ్ళ పార్టీ అంటావు. మా పార్టీకి వెళ్ళి వస్తే కానీ నీకు క్యాండిడేట్ల గతి లేదు. 100 ఏళ్ళ పార్టీ, మరి నీ దగ్గర ఎంపీ క్యాండిడేట్ల గతే లేదు. ఉన్నారు వాళ్ళు కూడా మీలాగా ఏడుస్తున్నారు. కాంగ్రెస్లో కూడా మీరు ఎట్లయితే బాధపడుతున్నారో వాళ్ళు అట్లా మాకు అవకాశాలు లేకుండా వాళ్ళకి ఎందుకు ఇస్తారు మహాప్రభు అని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు అన్నారు ఇంతకుముందు. మరి అటువంటి రాజకీయ పార్టీలు ఎట్లా పోవాలి చెప్పండి?